హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెయిటర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో అయితే మూసాయి. ఈరోజు మార్కెట్లో వెరీ బేరిష్ మొమెంటం అయితే వచ్చింది. సో ఆల్రెడీ ఈ మంత్లో 24,600 నుంచి 24,000 వరకు కూడా ఈ రేంజ్లోనే మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ అయితే సో ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. సో గ్లోబల్ మార్కెట్స్ అనేవి ప్రజెంట్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ అయితే స్పైక్లో ఉంది, గోల్డ్ అయితే ఫాల్లో ఉంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మాట్లాడుకుంటూ వెరీ ఇంపార్టెంట్గా ట్రంప్ అయితే ఒక విషయం అయితే చెప్పడం అయితే జరిగింది. దానివల్ల మన మార్కెట్స్లో రేపు ఫాల్ ఉండబోతుందా అనేసి మాట్లాడుకుంటూ అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ సెల్లింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఎలా ఉంది ఈ డేటా అంతా మాట్లాడుకుంటూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్లో లెవెల్స్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే ఈరోజు అయితే ఫాల్ అయ్యాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే ఎలివేట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మన ట్రంప్ అయితే ట్రంప్ నుంచి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటంటే ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మా కంట్రోల్లోకి వచ్చేసింది, యూఎస్ కంట్రోల్లోకి. సో ఇక అక్కడ పాసేజ్ అవుతున్న షిప్స్కి టోల్ ఏమాత్రం తీసుకోమనేసి న్యూస్ అయితే రావడం జరిగింది. దీనివల్ల మన మార్కెట్స్లో ఫాల్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ హైక్ అయ్యాయి అండ్ గోల్డ్ అయితే ఫాల్ అయింది. నిఫ్టీ అయితే 0.55% నెగిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఈరోజు 132 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే ఫాలో అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 235 పాయింట్స్ ఫాల్ అయింది. సెన్సెక్స్ కూడా నియర్లీ 500 పాయింట్స్ దగ్గర ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. రేపు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈరోజు మన మార్కెట్స్ అనేవి ఈరోజు పాజిటివ్గా, ఇంత నెగిటివ్లో కూడా ఈ స్టాక్స్ అనేవి ఈరోజు అయితే పాజిటివ్గా ఉండడం అయితే జరిగింది. మ్యాక్స్ హెల్త్ కేర్, మ్యాక్సిమం ఫార్మా స్టాక్స్ అండ్ మెటల్ స్టాక్స్ అయితే పాజిటివ్గా, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ అయితే పాజిటివ్గా ఉండడానికి అయితే ట్రై చేశాయి. ఈరోజు టాప్ లూజర్స్ కానీ చూసుకుంటే మనం పాజిటివ్గా అయితే ఉండడానికి ట్రై చేశారు. ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూసుకుంటే మనం టీఎంపీవీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, ఐటీ ఇండెక్స్ అనేది ఫుల్ ఫాల్లో అయితే ఉంది. అండ్ ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఫాల్లో అయితే కనిపిస్తుంది. సో ట్రంప్ అయితే ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎక్స్లో న్యూ యూఎస్ టెరిటరీ అదేంటంటే ట్రంప్ అయితే ఒక ఇమేజ్ని అయితే షేర్ చేశాడు. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ న్యూ యూఎస్ టెరిటరీ యాజ్ ఇరాన్ ఓస్ టు కీప్ వాటర్ వే క్లోజ్డ్. ఓకే, ట్రంప్ అయితే వెల్లడించడం జరిగింది. అది ఫుల్ కంట్రోల్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఫుల్ కంట్రోల్ వచ్చేసి యూఎస్కే ఉంది ప్రజెంట్ అయితే అనేసి. సో ఇందువల్ల గ్లోబల్ టెన్షన్స్ వల్ల మన మార్కెట్స్ అనేవి ప్రజెంట్ అయితే ఫాల్లో అయితే కనిపిస్తున్నాయి. సో మనం చూడొచ్చు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఎలివేట్ అవుతున్నాయి. 84.29 అయితే ఉంది ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్లో, WTI ఆయిల్. సో ఆల్రెడీ $76 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ నియర్లీ $8 పైగా పెరిగింది లాస్ట్ 2 డేస్లో. సో ఏదో జరగబోతుంది అనేసి కొంచెం మన మార్కెట్స్కి అయితే చెప్తున్నాయి. అండ్ ఎవ్రీ మార్కెట్ ఈరోజు అయితే నెగిటివ్లో ఉంది. గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, ఇండియన్ మార్కెట్ కావచ్చు, అన్ని మార్కెట్స్ ఈరోజు అయితే నెగిటివ్లో ఉన్నాయి. చూడొచ్చు మనం యూఎస్ మార్కెట్ టుడే చూస్తే మనం S&P నియర్లీ 1% పైగా మార్కెట్ అయితే ఫాల్ అయింది. మన ఈవెన్ 0.5% ఫాల్ అయింది. ఈ ఇండెక్స్ అయితే యూఎస్ మార్కెట్ అయితే 1% పైగా ఫాల్ అయితే వచ్చింది. సో సర్జింగ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ బాండ్ ఈల్డ్స్ కానీ గోల్డ్ ప్రైజెస్ అనేవి పడడం వల్ల సో ఈ మార్కెట్స్లో ఫాల్ అయితే వచ్చింది. అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా చూసుకుంటే మనం ఎఫ్ఐఎస్ డేటా చూసుకుంటే ఎఫ్ఐఎస్ అయితే ఈరోజు కూడా నెట్ సెల్లింగ్లో ఉన్నారు. నిన్న అయితే 2,500 crores అయితే సెల్లింగ్లో ఉంది. అండ్ డిఐఎస్ అయితే మంచిగా బై చేస్తున్నారు. 5,100 crores నియర్లీ 5 daysగా అయితే బయింగ్ అయితే ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ చూడొచ్చు మనం. ఎఫ్ఐఎస్ 1 day పాజిటివ్, 1 day నెగిటివ్, 1 day పాజిటివ్, 1 day నెగిటివ్, 2 days పాజిటివ్, 1 day నెగిటివ్. సో మన మార్కెట్కి ఇంకా ఎఫ్ఐఎస్ తిరిగి రాలేదని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ డేటా చూస్తే మాత్రం. సో ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ఎప్పుడైతే మన మార్కెట్స్ రిటర్న్ వస్తారో మన మార్కెట్స్ కొంచెం బుల్లిష్గా టర్న్ అవుతాయి. ఈరోజు అయితే వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే నిఫ్టీ అయితే బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. సో నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది 24,250. సో 24,250 అనేది బ్రేక్ అయ్యి ఈరోజు మార్కెట్ అయితే కింద అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు అయితే ఖచ్చితంగా మార్కెట్లో పెద్ద ఫాల్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నాకు తెలిసి రేపు కూడా మార్కెట్ అనేవి ఇంకా బేరిష్గా మారి 24,000 లెవెల్ దగ్గరికి వచ్చేస్తుందనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ మార్కెట్ అయితే 24,150 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది, ఇంచుమించు 24,150 దగ్గర. సో రేపు కానీ ఈ 24,150 కానీ మార్కెట్ బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ లెవెల్ని బ్రేక్ అయితే మాత్రం 24,000కి వచ్చిన మార్కెట్ అనేది ఆశ్చర్యపోనక్కర్లేదు. రేపు మ్యాక్స్ టు మ్యాక్స్ ఖచ్చితంగా ఒక బేరిష్ మూమెంటం అయితే ఉంటుంది. మనం చూడొచ్చు ఫైనల్గా ఈరోజు ఫామ్ చేసిన వాల్యూమ్స్ చూస్తే కింద లాస్ట్ 5 minutesలో ఫామ్ చేసిన వాల్యూమ్స్ చూడొచ్చు మనం. సో ఇంతలా వాల్యూమ్ అయితే క్రియేట్ అయితే రెడ్ వాల్యూమ్ అయితే క్రియేట్ అవడం అయితే జరిగింది. రేపు మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ తీసుకుంటే 24,100 దగ్గర తీసుకోవాలి.
సో ఈ 24,100 నిఫ్టీ కానీ బ్రేక్ అయిందా ఖచ్చితంగా 24,000కి వచ్చేస్తుంది. సో ఫర్దర్ 150 పాయింట్స్ మార్కెట్ ఫాల్ చూడొచ్చు 24,150 నుంచి ఈరోజు క్లోజింగ్ నుంచి. చూడాలి రేపు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయో. సో 24,250 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ టెస్ట్ అయ్యి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పైకి అయితే వెళ్తాయి మార్కెట్స్. అదే కానీ 25,150 కానీ బ్రేక్ అయితే 24,000 వరకు కూడా రేపే వచ్చేసానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు మేజర్ సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ ఈ ప్యాటర్న్ చూస్తే మనం నిఫ్టీలో ఈ ప్యాటర్న్ ఎక్కడైతే కన్సోలిడేషన్ జరిగిందో ఆ కన్సోలిడేషన్ లెవెల్ని కూడా బ్రేక్ అయ్యి అయితే దాని నుంచి 100 పాయింట్స్ బిలోనే క్లోజ్ అయింది మార్కెట్. సో ఖచ్చితంగా బిగ్ ఫాల్ అయితే రాబోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. మీరు కానీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఎక్కడైనా స్ట్రక్ అయినా తీసుకొని ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు 250 పాయింట్స్ ఫాల్ అయితే అయింది. సో 250 పాయింట్స్ ఫాల్ అయినా సరే ఈ రేంజ్ బౌండ్లోనే అయితే కనిపించింది చూడొచ్చు మనం. సో 250 పాయింట్స్ ఫాల్ అయింది, బట్ దాని రేంజ్లోనే అయితే ఉంది. బట్ నిఫ్టీ అలా కాదు, నిఫ్టీ అయితే రేంజ్ని అయితే బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. సో ప్రజెంట్ అయితే 57,300 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకునింది. ఈరోజు మార్కెట్ సపోర్ట్ తీసుకునింది. బట్ రేపు కానీ ఈ 57,000 కింద కానీ రేపు కానీ మార్కెట్ కానీ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా బీరిష్ సెంటిమెంట్ అయితే మార్కెట్స్లో కనిపిస్తాయి. సో 57,000 కానీ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో వెరీ బిగ్ బీరిష్ మొమెంటమ్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు మనం క్లోజింగ్ టైంకి నియర్లీ 200 పాయింట్స్ పైగా ఫాల్ అయితే రావడం అయితే జరిగింది క్లోజింగ్ టైంకి. అండ్ ఇలా రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ 57,600 అనేది రేపు వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. మార్కెట్ కానీ ఒకవేళ బులిష్గా టర్న్ అయితే 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ కానీ వెళ్ళగలిగితే మార్కెట్ అనేది మంచి మొమెంటం వచ్చి 57,900 వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. సో చూడొచ్చు ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 57,100 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 57,300 ఆల్రెడీ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. బట్ ఈవెన్ రేపు మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ 57,000 మాత్రం బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ 500 పాయింట్స్ ఫాల్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు 56,500 వరకు. సో సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 57,000. రేపు 57,000ని బ్రేక్ అవ్వకుండా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. ఈ 77,300 దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేసింది. సపోర్ట్ తీసుకోలేక బ్రేక్ అయ్యి ఈరోజు 77,235 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. 77,235 లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అయింది. సో రేపు సెన్సెక్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం ఇప్పుడు. సో రేపటికి ఈ 77,500 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో రేపు కానీ ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర రీటెస్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే ఈ లెవెల్ కానీ మార్కెట్ అయితే సస్టైన్ అయితే ఈ లెవెల్ 77,300 ఈరోజు బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది కదా. సో ఈరోజు కానీ రేపు కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం సెన్సెక్స్ అనేది 77,000 ప్యూర్ ఫాల్ అయితే ఉంటుంది. రేపు మార్కెట్స్లో 77,000 వరకు కూడా వచ్చేస్తాయి. సో 77,000 వరకు ఫ్రీ ఫాల్ ఉంటుంది. 77,300 నుంచి 77,000 వరకు 300 పాయింట్స్ అయితే పుట్ ఆప్షన్స్ అయితే మనం అయితే తీసుకోవచ్చు. రేపు కానీ మార్కెట్ బీరిష్గా అయితే మారితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు తెలిసి రేపైతే ఖచ్చితంగా మార్కెట్స్ అనేవి నెగిటివ్లోనే ఉంటాయి. సో రేపు వెనస్డే ఈవెన్ పాజిటివ్ ఓపెన్ అయినా సరే ఖచ్చితంగా మార్కెట్ క్లోజింగ్ టైంకి నెగిటివ్లోనే క్లోజ్ అవుతాయి. ప్రజెంట్ అయితే క్రూడ్ ఆయిల్ హైక్ అవ్వడం వల్ల మనం చూడొచ్చు హైయర్ హైస్ ఫామ్ చేసింది గోల్డ్. బట్ ఆ ట్రెండ్ని ఈరోజు అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రజెంట్ అయితే $4,400 దగ్గర ప్రజెంట్ అయితే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. రేపు ఈ లెవెల్ని కానీ మార్కెట్ కానీ బ్రేక్ అయితే మాత్రం ఓవర్ నైట్ 4,317 బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా బిగ్ ఫాల్ రావచ్చు. అండ్ 4,300 వరకు కూడా వెరీ బిగ్ ఫాల్ అయితే వస్తుంది. సో చూడాల్సింది 4,300 వరకు కూడా బిగ్ ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 4,317 బ్రేక్ అయితే నియర్లీ 70 పాయింట్స్ సైడ్ పుట్ సైడ్ అయితే మనం ఆప్షన్ అయితే తీసుకోవచ్చు ఆర్ గోల్డ్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు. క్రూడ్ ఆయిల్ అయితే ప్రజెంట్ అయితే హైక్లో ఉందని ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో చెప్పాము. $84 దగ్గర $85 అయితే టచ్ అవుతుంది. రేపు కానీ ఇలానే $90 ఓవర్ నైట్ కానీ రేపు కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఓపెన్ అయితే మాత్రం మన మార్కెట్స్లో ఖచ్చితంగా ఫాల్ అనేది తప్పదు. సో డాలర్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మన మార్కెట్స్లో ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ $85 $90 క్రూడ్ ఆయిల్ అయితే మన ఈ రేంజ్ బౌండ్లో ఉన్న క్రూడ్ ఆయిల్ అనేది బ్రేక్ అయ్యి చూడొచ్చు మనం. $83 ఉన్న క్రూడ్ ఆయిల్ అనేది ప్రజెంట్ $85 దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు 85, 86, 87, $90 వరకు వెళ్ళేలోపు మన మార్కెట్స్ అనేవి బేరీస్గా అయితే టర్న్ అవుతాయి. సో ఇది కొంచెం జాగ్రత్తగా మనం మైండ్లో అయితే ఉంచుకొని ట్రేడింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, రేపటికి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే
ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో చూడొచ్చు మనం ఎవ్రీ మార్కెట్ ఫాల్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు డౌ జోన్స్ అయితే 0.14 అయితే ఫాల్ అయింది. S&P 0.5% అయితే ఫాల్ అయింది. ఓపెనింగ్ అయితే 1% పైగా ఫాల్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడైతే రీకవర్ అయింది 0.5% ఇండెక్స్. నాస్డాక్ కూడా 1.23% పైగా ఫాల్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా మన మార్కెట్స్ కూడా ఈ మార్కెట్ క్లోజింగ్ అనేది మన మార్కెట్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ లెవెల్స్ అనేవి గుర్తుపెట్టుకొని మనం అయితే ట్రేడింగ్ చేసుకోవాల్సి వస్తుంది. డాక్స్ ఇండెక్స్ కూడా యూరోపియన్ మార్కెట్స్ కూడా 125 పాయింట్స్ అయితే ఫాలో అవడం జరిగింది. నియర్లీ 0.5% పైగా ఇండెక్స్ అయితే ఫాలో అయింది. మన మార్కెట్ కూడా ఇంచుమించు 0.5% అయితే ఫాలో అవడం అయితే జరిగింది. సో ఏషియన్ మార్కెట్ చూస్తే ఏషియన్ మార్కెట్స్లో కోస్పీ అయితే 2% పైగా ఫాలో అయింది. హ్యాంగ్సెంగ్ అయితే 0.07, నిక్కై అయితే 3% పైగా ఫాలో అయింది. సో ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ప్లస్ అండ్ రెడ్ అండ్ గ్రీన్లో కనిపిస్తున్నాయి. చూద్దాం రేపు మన మార్కెట్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తాయో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ లెవెల్ని నిఫ్టీలో మనం ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ లెవెల్ని అయితే ఈరోజు ఈ కన్సోలిడేషన్ లెవెల్ని అయితే ఈరోజు మార్కెట్ అయితే బ్రేక్ డౌన్ అయితే అయింది. సో బేరిష్ మొమెంటం అయితే వచ్చేసింది మార్కెట్కి. సో ఇంకా ఫాల్ అయితే కనిపించవచ్చు 24,000 వరకు. నెక్స్ట్ లెవెల్ అయితే 24,000 అనే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే చెప్పండి. సో 24,000 లెవెల్ అనేది రీచ్ అవుతుందో లేదా మార్కెట్ అనేది బేరిష్ సైడ్. సో ఈ 24,000 లెవెల్ని మార్కెట్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఈ మార్కెట్ అనేది నిఫ్టీ అనేది 24,000 నుంచి 24,600 లెవెల్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 మంత్స్గా కూడా 23,700 నుంచి 24,600 900 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అయితే 3 మంత్స్గా ఉందండి. సో ఎక్కడికి వెళ్ళట్లేదు, ప్యూర్ కన్సాలిడేషన్లో ఉంది. ఇప్పుడైతే మంచి బేరిష్ మూమెంటం అయితే వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం రేపు మన మార్కెట్స్ ఎలా ఉంటాయో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో అండ్ డైలీ అనాలిసిస్ వీడియోస్ ఇలాంటివి ఎన్నో చేద్దాం. సో ఈ వీడియోని రెఫరెన్స్గా తీసుకొని లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి. సో థ్యాంక్ యూ సో మచ్.